మర్యాదగా ఇలాంటి వీడియోలు ఆపేస్తారా? లేకపోతే ఈ వీడియోలు చేసేటటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద నేను చెప్తున్నాను, నేను బహిరంగంగా చెప్తున్నాను. ఈరోజు వీళ్ళ మీద వీడియోలు చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్తున్నాను. వీళ్ళ మీద మాత్రమే కేసులు కాదు, వీళ్ళని నిలువరించలేనటువంటి కుటుంబాలను కూడా మనము రిక్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కుటుంబాలను హెచ్చరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా మైనర్లతోటి వీడియోలు చేస్తూ పిచ్చి పిచ్చి పాటలకి డాన్సులు వేస్తూ మూతుల్లో మూతలు పెట్టి ముద్దులు పెట్టుకుంటూ ఎక్కడ పడితే అక్కడ దరిద్రమైనటువంటి పనులు చేస్తుంటే మాత్రం మొట్టమొదటగా వచ్చి ధర్నాలు చేసేది ఎక్కడో తెలుసా? మీ పేరెంట్స్ ఇళ్ల ముందే. దయచేసి వాళ్ళని కంట్రోల్లో పెట్టండి, లేదా చిన్నప్పటి నుంచే పెంచండి. ఎందుకంటే భయం వేస్తుందండి. మా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కూడా ఇలాంటివి నేర్చుకుని రోడ్డు మీదకి వస్తే మేము రేపు పొద్దున తల దించుకునేటటువంటి పరిస్థితి వస్తుందేమోనని భయపడుతున్నాం మేమందరం కూడా. ఆ భయము ఈ రోజు మిమ్మల్ని టార్గెట్ చేసేటటువంటి విధంగా ఉండకూడదని కూడా నేను మీ అందరినీ కూడా ఇదే వేదికగా నేను వేడుకుంటున్నాననే చెప్తున్నాను. దయచేసి మేము చదువుకోలేదండి, మాకు ఏం తెలియవండి, మాకు ఇంకొకటండి, ఇలాంటి స్టోరీలు చెప్పకండి. మీరు చాలా తెలివిగల్లాడు. మీ పిల్లలు అలా కనపడడం, మీ పిల్లలు ఏం చేసినా యాక్సెప్ట్ చేయడం, అమాయకత్వం అనేటటువంటి పేరును మాత్రం పెట్టుకోకండి. ఎందుకు అనంటే సమాజంలో ఉచ్చ నీచాలు తెలియనంత అమాయకత్వంలో ఈ రోజు జనం ఎవరు లేరు.